కొంతమంది మనుషులను ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషే పంపించాడు. అందులో యెహోషువ ఉన్నాడు, కాలేబు కూడా ఉన్నాడు. ఈ యెహోషువ కాలేబుతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. వెళ్ళి వచ్చేటప్పుడు వారు ఏం చేశారనంటే వార్త పట్టుకొచ్చారు. ఏమిటా వార్త అంటే, ఆ దేశము మంచిదే, అక్కడి మనుష్యులు మాత్రం నెఫీలీయులు ఉన్నారు, వారు చాలా భీకరులు, వారు చాలా ఎత్తుగా లావుగా బలంగా ఉన్నారు, వారి ముందు మేము మిడతల వలె ఉన్నాం. అంటే వాళ్ళని గెలవలేం మనం అన్నట్టు చెప్పారు. దేశం ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ దేశంలోనికి మనం వెళతామో వెళ్ళమో, ఒకవేళ వెళితే మనం బ్రతకమో అనే మాటని చెప్పారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎర్ర సముద్రం ఈ మనుషులు వాళ్ళ బలంతో చీల్చుకుని వచ్చారా? మరి ఎవరు చీల్చారు? దేవుడే చీల్చాడు. ఆకాశములో నుండి మన్నా ఎలా కురిసింది వారికి ఆహారం? దేవుడే కురిపించాడు. ఈ విలువైన సంగతులు వారు మరిచిపోయారు, వాళ్ళ మనసులో లేవు. ఈరోజు కూడా కొన్ని విషయాలు విశ్వాసులు మనసులో పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. వాళ్లే కాదు, ఈరోజు మీరు కూడా దేవుని వాక్యాన్ని వినిన దాన్ని గనక మీ మనసులో పెట్టుకుంటే దేవుని యొక్క మహిమలో మీరు ఘనకార్యములను పొందుకుంటారు. ఆమెను చెబుదాం గట్టిగా. మేము గుంటూరులో ఉంటున్నాం. మా అమ్మగారు స్టోక్ వచ్చింది, గుండెల్లో నొప్పి బాగా. అది తెనాలు తీసుకెళ్ళి పసరతిత్తుల్లో రాళ్ళు ఉండి అని చెప్పారు. 80,000 అడిగారు ఆపరేషన్కి. మా కొడుకు ఏం చేశాడు, పొన్నూరు తీసుకెళ్ళాడు. అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇంకా ఆపరేషన్ పడితే స్టోక్ వచ్చి చచ్చిపోద్దని చెప్పారు. క్రీస్తు రాయబారు గారు 40 రోజులు ఉండండి అమ్మన్నాడు. ఇక మేమేం తీర్మానం చేసుకున్నట్టు, అయ్యా 40 రోజులు నేను ఉపవాసం ఉంటా, మా అమ్మకి ఆపరేషన్ పడకూడదు, ఏంకి స్టోక్ వచ్చిద్దని డాక్టర్లు చెప్పారు. ఇంకేం ఆపరేషన్ మీదే ఉంది, నీ చిత్తమని నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. 3వసారి మళ్ళీ తీసుకెళ్తే ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ పడిద్ది అన్నాడు, అదే డాక్టర్ నోటితో నీకు ఆపరేషన్ పడదు అన్నాడు. దేవుడికి స్తోత్రం, యేసయ్యకు వందనాలు. ఇదే మా చిన్న సాక్ష్యం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్,
అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. వీరి యొక్క కుమార్తె 18 సంవత్సరాల వయసున్న యవనస్తురాలైనటువంటి ఆ బిడ్డకి బాగా హెడేక్ వస్తుందట. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపిస్తే రేడియేషన్ వల్ల ఇలా జరుగుతూ ఉంది, దానివల్ల ఈ బిడ్డకి చాలా సమస్య అవుతుంది అని చెప్పేసి వైద్యులు చెప్పారంట. ఆమె పరిస్థితి కూడా దాదాపుగా కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిందట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి ఆ విషయాన్ని తెలియపరిచి, ఇదిగో ఈ గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంజూర పండుగలో పాల్గొని తన కుమార్తె విషయమై దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుని తైలం పట్టుకుని వెళ్ళి వాడడం జరిగింది విశ్వాసంతో. తన కుమార్తె విషయంలో ఎదురైనటువంటి ఆ యొక్క పెను ప్రమాదం నుంచి దేవుడు తప్పించి ఆ యొక్క తలను బాధిస్తూ ఉన్నటువంటి తలనొప్పి ఏదైతే ఉందో, రేడియేషన్ వల్ల వచ్చినటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడు నివారణ చేసి ఈ రోజున పూర్తి ఆరోగ్యంగా తాను ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.